రోజుల్లో తెర మీద నృత్యాలు సలీం మాస్టర్ అని టైటిల్ కార్డు పడగానే థియేటర్లలో ఈలలు మారుమ్రోగేవి. తెలుగువాడు కాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలు అందరికీ నృత్య రీతులు సమకూర్చి ప్రేక్షకుల్ని అలరించారు సలీం మాస్టర్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లో 759కి పైగా చిత్రాలకు సలీం మాస్టర్ పనిచేశారు. ఓ 25 ఏళ్ల పాటు ఆయన చిత్ర పరిశ్రమను ఏలేశారని చెప్పాలి. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితలతో పనిచేసిన ఘనత సలీం మాస్టర్ది. తారాస్థాయికి ఎదిగి ఎలా ఒక వెలుగు వెలిగారో చివరి దశలో పతనమై అలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చిత్ర పరిశ్రమలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పడానికి సలీం మాస్టర్ జీవితం చక్కని ఉదాహరణ. సలీం మాస్టర్ పేరు చెప్పగానే ప్రేమాభిషేకం చిత్రంలోని నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని, సింహబలుడు చిత్రంలో సన్నజాజులో, డ్రైవర్ రాముడులో మామిళ్ళ తోపుగాడ మాట ఇస్తే, ఊరికి మనగాడు చిత్రంలో ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లెపూలు, దేవత చిత్రంలోని వెల్లువచ్చే గోదారమ్మ, ఖైదీ చిత్రంలో రగులుతోంది మొగలి పొద వంటి ఎన్నో పాటలు గుర్తుకు వస్తాయి. అలాగే వయసు పిలిచింది చిత్రంలో మబ్బే మసకేసిందిలే కూడా సలీం పాటల్లో ఓ ఆణిముత్యం. 1936లో కేరళలోని కన్ననూరులో పుట్టారు సలీం మాస్టర్. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. పొట్టకూటి కోసం చెన్నై వచ్చి కొంతకాలం టైలర్గా పనిచేశారు. ఆ క్రమంలో హిందీ కొరియోగ్రాఫర్ చోప్రాతో పరిచయం కలిగింది. ఆ పరిచయం సలీం జీవితాన్ని మలుపు తిప్పింది. నాట్యం నేర్చుకుని చిత్ర పరిశ్రమలో ప్రవేశించాలనే కోరికతో ముంబై వెళ్ళి ప్రసిద్ధ నృత్య దర్శకుడు ఉదయ్ శంకర్ను కలిసి ఆయన శిష్యుల్లో ఒకరిగా చేరారు. ఆ తర్వాత నృత్య దర్శకుడు గోపి కృష్ణ దగ్గర చేరారు. ఆయన రూపొందించిన పలు నృత్య ప్రదర్శనల్లో పాల్గొని అనుభవం గడించారు. స్పీడ్గా స్టెప్స్ వేయడంలో గోపి కృష్ణ నేర్పరి. గురువు వల్ల సలీంకు అదే అలవాటైంది. ఆ తర్వాత వైజయంతిమాల బృందంలో చేరి కొంతకాలం పనిచేశారు. పెన్ ఎన్ రాల్ పెన్ చిత్రంతో నృత్య దర్శకుడిగా సలీంకు తొలి అవకాశం లభించింది. నిర్మాత కన్నయ్య దర్శకుడు కెఎస్ ప్రకాశరావుకి పరిచయం చేయడంతో ఆయన శోభన్ బాబు హీరోగా నటించిన నా తమ్ముడు చిత్రంలో అవకాశం ఇచ్చారు. ప్రారంభంలో ఎక్కువగా తమిళ చిత్రాలకే సలీం పనిచేశారు. ఎంజీఆర్ హీరోగా నటించిన చాలా చిత్రాలకు పనిచేశారు. అలాగే శివాజీ గణేషన్ సినిమాలకు వర్క్ చేశారు. ఒకేసారి 4 దర్శకుల దగ్గర 5 చిత్రాలకు 12 పాటలు కంపోజ్ చేశారు. ఆ రోజుల్లో అది ఓ రికార్డు. ఇందులో శివాజీ గణేషన్ సినిమా కూడా ఒకటి ఉంది. కన్నడంలో రాజ్ కుమార్ చిత్రాలకు సలీం పనిచేశారు. అయితే ఏ భాషా చిత్రాలలో దొరకని గౌరవం ఆయనకు తెలుగు చిత్రాల్లో లభించింది. ఎన్టీఆర్ నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రానికి సలీం నృత్య దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలోని ఐ లవ్ యూ సోనీ పాటలో ఆయన కనిపిస్తారు. సలీం దగ్గరే డ్యాన్స్ నేర్చుకున్న బాలకృష్ణ ఈ సినిమాలో అద్భుతంగా నృత్యం చేశారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలకు సలీం మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ముఖ్యంగా అడవి రాముడు చిత్రంలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటలో ఎన్టీఆర్ ఇమేజ్ను, పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని సలీం మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అలాగే వేటగాడు చిత్రంలోనూ సలీం కనిపిస్తారు. కొండమీన చందమామ పాటలో మొదట నర్తించేది సలీం మాస్టరే. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీస్ అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, గజ దొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి వంటి చిత్రాల్లో సలీం మాస్టర్ కంపోజ్ చేసిన పాటలు అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. అలాగే అక్కినేని ఆల్ టైమ్ హిట్ చిత్రం ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు వంటి చిత్రాలకు కూడా సలీం మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు.
ఆ తర్వాతి తరం హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు. మూడవ తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు కూడా సలీం మాస్టర్ పనిచేశారు. చిరంజీవిని స్టార్గా నిలిపిన ఖైదీ చిత్రంలో కూడా సలీం మాస్టర్ పనితనంతోనే అందులోని పాటలు జనానికి తెగ నచ్చేశాయి. సలీం దగ్గర అసిస్టెంట్స్గా పనిచేసిన ఎందరో తర్వాతి కాలంలో డ్యాన్స్ మాస్టర్స్ అయ్యారు. ఇప్పుడు నృత్య దర్శకులుగా రాణిస్తున్న వారి గురువులకే గురువు సలీం మాస్టర్. అన్ని పాటలు తనకే ఇస్తానంటేనే సినిమా చేయడానికి సలీం అంగీకరించేవారు కాదు. ఒక్క పాట చేసి పెట్టమని అడిగితే తిరస్కరించేవారు. ఒకసారి ఎంజీఆర్ తమ చిత్రంలో ఒక పాట చేయమని అడిగితే, అయ్యా ఇస్తే పూర్తి చిత్రం ఇవ్వండి, 1-2 పాటలు నేను చేయను, క్షమించండి అని ఎవరైనా అంటారా? కానీ సలీం మాస్టర్ అన్నారు. తనని అడిగింది ఎంజీఆర్ వంటి అగ్ర హీరో అని కూడా ఆయన ఆలోచించలేదు. సలీం మాస్టర్ డిమాండ్ అలాంటిది. మరి ఆ రోజుల్లో సలీం ఇచ్చిన డేట్స్కు అనుగుణంగా హీరోలు డేట్స్ ఇచ్చేవారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సలీం వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు వేడుకను మద్రాసులో నిర్వహిస్తే హీరో హీరోయిన్లు అనే కాకుండా మొత్తం చిత్ర పరిశ్రమ హాజరైంది. తెలుగులో అత్యధిక చిత్రాలు చేసిన సలీం అందులో 50కి పైగా రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే చేయడం విశేషం. ఆ రోజుల్లో డ్యాన్స్ మాస్టర్లు ఏదైనా మంటపంలోనో స్టూడియోలోనో డ్యాన్స్ రిహార్సల్స్ చేయించేవారు. కానీ దక్షిణాదిలోనే తొలిసారిగా ప్రత్యేక అద్దాల భవంతిని నిర్మించుకుని అందులో ఒకేసారి దాదాపు 500 మందికి రిహార్సల్స్ చేసుకునే ఏర్పాట్లు చేశారు సలీం మాస్టర్. తను ఇంత స్థాయికి ఎదగడానికి సహకరించిన చిత్ర పరిశ్రమ డాన్సర్స్ అసోసియేషన్ కోసం మద్రాసులోని బర్కిట్ రోడ్లోని 30 లక్షలు పెట్టి భవనాన్ని నిర్మించి ఇచ్చారు. కొరియోగ్రాఫర్గా తిరుగులేని స్థానం పొందిన సలీం మద్రాసులో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. దీని గృహప్రవేశానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. అలాగే కొన్ని షాప్స్ కట్టించి అద్దెకు ఇచ్చారు. అందులో 2 సోదరులు హార్డ్వేర్ బిజినెస్ చేసేవారు. వారికి ఆ షాపు బాగా కలిసి వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల సలీం వారిని ఖాళీ చేయమన్నారు. ఆ సోదరులు చెయ్యం అని చెప్పేశారు. కోర్టుకు వెళ్ళి నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో తన మనుషుల్ని పంపి వారిపై దాడి చేయించారు సలీం మాస్టర్. ఆ దాడిలో ఆ అన్నదమ్ములలో ఒకరు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ కేసులో సలీంతో పాటు 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు. అప్పటికే చిత్ర పరిశ్రమలో సలీంకు పోటీ మొదలైంది. సినిమాలు తగ్గాయి. ఇలాంటి సమయంలోనే ఆయన జైలుకు వెళ్లడంతో పతనం ప్రారంభమైంది. ఆయన కుటుంబం చెల్లాచెదురైంది. ఉన్న ఆస్తిని అమ్ముకొని ఆయన భార్య పిల్లల్ని తీసుకుని కేరళ వెళ్ళిపోయింది. జైలు నుంచి వచ్చాక తాగుడికి బానిసయ్యారు. ఆదరించేవారు కరువయ్యారు. అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడంతో తను కూడా హైదరాబాద్ వచ్చేశారు. తిరుగులేని నృత్య దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన సలీం చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. తినడానికి తిండి లేక చాలా బాధపడ్డారు. ఇరుకైన చిన్న గదిలో ఉంటూ మాసిన బట్టలతో తిరుగుతున్న సలీం మాస్టర్ను చూసి జాలిపడి కొందరు హీరోలు అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేసేవారు. కొన్ని రోజుల్లో ఆ డబ్బు ఖర్చు అయిపోయేది. మళ్ళీ పరిస్థితి మామూలే. ఇక ఇక్కడ ఉండలేక మద్రాసు తిరిగి వెళ్ళిపోయారు. 1947 జనవరి 1న కేరళ రాష్ట్రంలోని కేనూరులో పుట్టిన సలీం చివరిగా తనని పెంచి పెద్ద చేసిన మద్రాసులోనే కన్నుమూశారు. ఏది ఏమైనా తెలుగు చిత్ర పరిశ్రమలో సలీం మాస్టర్ బాణి ప్రత్యేకమైంది. ఆయనలా సూపర్ స్టార్డమ్ చూసిన నృత్య దర్శకులు మరెవ్వరూ కనిపించరు. ఆయన కంటే ముందు ఎంతోమంది గొప్ప నృత్య దర్శకులు ఉన్నారు. కానీ ఈ స్థాయిలో స్టార్డమ్ చూసిన వారెవ్వరూ లేరు. ఉవ్వెత్తిన ఎగిసి నేలకు జారిన నృత్య కెరటం సలీం మాస్టర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.